అంటే దక్షిణ భారతదేశంలో పుంజుకుంటాము అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు అనుకోవడానికి, ప్రకటించడానికి, వాస్తవానికి మధ్య చాలా తేడా ఉంది. ఇక్కడ కర్ణాటకలో వాళ్ళ ఓట్ల శాతము, సీట్లు కూడా 2 తగ్గుతాయి. దాదాపుగా సగానికి సీట్లు పడిపోతాయనేది కర్ణాటక వాళ్ళందరూ వేస్తున్న అంచనా. కేరళ, తమిళనాడుల్లో వాళ్ళకి సీట్లు రావడం కష్టం. సీట్లు అది బహువచనంలో కూడా లేదు. అక్కడ ఓట్లు పర్సెంటేజ్ పెరిగే అవకాశం మాత్రమే ఉంది. సో, ఓట్ల పర్సెంటేజ్ పెరిగినంత మాత్రాన వాళ్ళు వస్తారని అనుకోవడానికి లేదు. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి వాళ్ళు రైడింగ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరి భుజాల మీద ఎక్కి స్వారీ చేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో, ఏపీలో సీట్లు పొందొచ్చని వాళ్ళు అనుకున్నారు. అది ఎంతవరకు టిల్ట్ ఉంటుంది? మరి ఏపీ ఓటర్లు చాలా తెలివిగా దేనికి దానికి ఓటేస్తారా? అసెంబ్లీకిను, కేంద్రంలో వాళ్ళ ప్రభావం లేకుండా ఓటేస్తారా? గతంలో గూడా వాళ్ళు ఆహ్, వీళ్ళ ప్రభావంతోనే ఏపీలో అడుగుపెట్టిన సంగతి మనకందరికీ తెలుసు. కాబట్టి ఈసారి అది జరుగుతుందా అంటే అది కూడా చాలా కష్టంగా కనబడుతోంది. తెలంగాణకి సంబంధించి తెలంగాణలో గతంలో వచ్చిన సీట్ల కంటే తగ్గుతాయనేది ఖచ్చితమైన అంచనాలు వస్తున్నాయి. కాంగ్రెస్ స్వీపు అనేది చెప్తున్నారు. అంటే మెజారిటీ వస్తుంది. ఆ మెజారిటీలో కూడా స్వీప్ వస్తుంది. దాంట్లో తగ్గేది ఎవరిదన్నా ఉంటే బీఆర్ఎస్ దేటు తగ్గుతుంది. దాంతో పాటు ఆహ్, వీళ్ళకి కూడా తగ్గుతుంది అనేది ఖచ్చితమైన అంచనాలు బీజేపీకి కూడా తగ్గుతాయనేది వస్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలో దక్షిణాదిలో ఏదో పాగా వేస్తాము అనుకున్న కలలు అవి కలలని తేలిపోయింది. మీరు చూస్తే వీళ్ళు దక్షిణాది మొత్తంలో గాని, దేశంలో ఎక్కడ గాని ఎన్ని రకాలైన అలయన్స్‌లు పెట్టుకోవడం వల్ల 14లో వాళ్ళు కేరళలో ఆర్ఎస్‌పీతో పెట్టుకున్నారు. 19లో ఇంకో దాంతో పెట్టుకున్నారు. ఆహ్, మ కాంగ్రెస్ థామస్ గ్రూప్‌తో పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వేరే పార్టీతో ఒప్పందం పెట్టుకున్నారు. ఇట్లా రకరకాల పార్టీలతో వాళ్ళు పెట్టుకొని అక్కడ పాగా వేయదలుచుకున్నారు. కానీ తమిళనాడులో చూస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ సినారియో మనకు కనపడతది. డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే, ఎన్‌జేపీ, కేఎండీకే, ఐజేకే ఎన్నున్నాయో చూడండి లిస్టు. ఇన్ని రకాల పార్టీలతో ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి ఇంకోటి పీఎంకే ఇంకో కొత్త పార్టీ కూడా ఏదో చేరింది ఇందులో. తమిళనాడులో. ఏం చేరింది? టీఎంసీ ఒకటి చేరింది ఇందులో. తరువాత మధ్యలో ఏఐడీఎంకేతో వాళ్ళు 19లో పెట్టుకున్నారు. ఇన్ని పెట్టుకున్న తర్వాత కూడా వాళ్ళకి తమిళనాడులో అడుగుపెట్టే భాగ్యం లభించలేదు. సరే తమిళ్ ప్రజలు దాన్ని ఎందుకు నిరాకరిస్తున్నారు అదంతా వేరే చర్చ. కానీ ఉన్న వాస్తవం ఏంటంటే అక్కడ అడుగుపెట్టడం అనేది చాలా కష్టమైన విషయం. కాబట్టి దక్షిణాదిలో ఇంకెక్కడ వాళ్ళు అడుగుపెడతారు? దక్షిణాదిలో ఎక్కడ వాళ్ళ గెయిన్ ఉంది అంటే మరి ఎక్కడ కనపట్లేదు. అదనంగా వచ్చే గెయిన్ ఏం కనపట్లేదు. దానికి పైగా కర్ణాటకలో వాళ్ళు పొందిన సీట్లకి సగానికి సగం ఈసారి తగ్గుతాయనేది ఉంటున్న అంచనా. మరి ఈ నేపథ్యంలో దక్షిణాదిలో మేము పాగా వేస్తామని దేన్ని బట్టి వాళ్ళు ప్రకటించారో నాకైతే తెలీదు.